హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్. ఈరోజు నేను మీకు బీడ్స్ తోటి బీడ్స్ బాల్ రెడీ చేసుకోవటం చూపిస్తాను. అది మామూలుగా ఒకటి కిచెన్ లాగానే కాదండి, కిచెన్కైనా దేనికైనా మనం బీడెడ్ బాల్ యూజ్ చేస్తూనే ఉంటాం కదా. అలా కాకుండా మనము రబ్బర్ బ్యాండ్కి కూడా పెట్టుకొని చూద్దాము ఎలా ఉంటుందో. దానికి నేనైతే గట్టిగా ఉండడం కోసం వైర్ యూజ్ చేశానండి. ఈ వైర్ గురించి ఇది ఎంత నంబరో గుర్తులేదు, అయిపోయింది. నెంబర్ 5 ఇంకో 5 నెంబర్ ఉంది. ఇలా వైర్ అయితే తీసుకున్నాను. ఓకేనా. తీసుకున్న తర్వాత నేను బీడ్స్ కూడా మామూలుగా వైట్ కలర్వి కాదు, నేను యూజ్ చేసినవి వచ్చేసి ఇలా కొత్తగా వస్తున్నాయండి మనకి. ఈ బీడ్స్ వచ్చేసి చాలా బాగుంటాయి. అదే కాకుండా మనకి పగిలిపోవు, ఇంకా కలర్ పోవు, ఇంకా మంచిగా ఉంటాయి. మనము షాప్లో కొన్న దానిలాగానే ఉంటాయి మనం చేసుకున్నా కూడా. ఓకేనా. ఈ బీడ్స్ అన్నీ కూడా అలాగే అన్నమాట. కొంచెం కాస్ట్ ఎక్కువ, కానీ మనం ఎలాగో కుందన్స్ అవి యూజ్ చేసి చేసుకుంటూనే ఉన్నాం. కానీ వాటితో మనకు ఒక డౌట్ ఉంటుంది కదా, తడుస్తాయి, ఊడిపోతాయి, లేకపోతే జుట్టుకు పడతాయి, అట్లా చాలా డౌట్స్ ఉంటాయి కదా మనకి. అలా కాకుండా ఇలా బీడ్స్ తోటి కూడా మనం రెడీ చేసుకుంటే అండి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. మనం ఎన్నాళ్ళంటే అన్నాళ్ళు వాడుకోవచ్చు. అలా అని ఇది ఊడిపోయే ప్రాసెస్ కూడా కాదండి. వీడియోని స్కిప్ చేయకోకుండా వీడియో మొత్తం చూడండి, మీకు అర్థమవుతుంది, ఇంకా మీరు నేర్చుకుంటారు కూడా. ఓకేనా, స్టార్ట్ చేద్దాము. ఇంకా ఇలా వైర్ తీసుకోండి, కొంచెం ఎక్కువ లెంత్ తీసుకోండి. నేను మన షోల్డర్కి ఇలా పెట్టుకుంటే మన షోల్డర్ కంటే కొంచెం నెక్ వరకు కూడా వచ్చేటట్టుగా తీసుకున్నాను. కాస్త ఎక్కువగానే తీసుకున్నాను అనమాట, కొంచెం పెద్ద బాల్ కాబట్టి. ఓకేనా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇలా టూ తీసుకోండి. ఇలా ఇటు సైడు ఇప్పుడు ఒక లైన్ తీసుకుంటాం కదా, దాన్ని మడిచి చేస్తే ఇలా వస్తుంది కదా. ఇప్పుడు నేను 3 కలర్స్ యూజ్ చేస్తాను అనమాట, మీకు అర్థం కావడం కోసం. ఓకేనా, స్కిప్ చేయకోకుండా చూడండి. 3 కలర్స్ యూజ్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి ఎల్లో తీసుకుంటున్నాను నేను. ఈ ఎల్లో వచ్చి వైర్కి నీడిల్ పెట్టాల్సిన అవసరం లేదు, కావాలనుకుంటే పెట్టుకోవచ్చు. ఒక చివర ఎక్కించేస్తే సరిపోతుంది. చివర ఎక్కించేసి ఇలా మర్చుకుంటే నీడిల్ కూడా కదలకుండా ఉంటుంది. ఓకేనా. 3, 4, 5 ఈ ఫస్ట్ 5 బాల్స్ తీసుకోండి. ఓకేనా. తీసుకొని ఈ చివర కూడా పట్టుకొని కింద వరకు జరిపేసేయండి. ఓకేనా. ఇలా జరిపిన తర్వాత ఒక బాల్ చివర ఉన్న ఏ బాల్కైనా సరే పర్వాలేదు. ఓకేనా. ఇలా ఉంటుంది కదా. ఇటువైపు ఉన్న బాల్ తీసుకున్నాను నేను. దీని లోపలికి ఒకవైపు ఉన్న బాల్కి రెండో వైపు ఉన్న థ్రెడ్ని, అదే వైర్ని మనము ఈ బీడ్ లోపలికి కుచ్చుదాం. ఇటువైపు నుంచి ఇలా కుచ్చేసి లాగేస్తే మనకి ఇలా వస్తుంది, రౌండ్ వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత టూ సైడ్స్ మనం అల్లుకునే పని ఉంటుంది. ఇది ఒక కలరు, ఇది ఒక స్టెప్, ఒక కలర్ తీసుకున్నాను. ఇప్పుడు ఇంకో రౌండ్ వస్తుంది, దానికి నేను ఇంకో కలర్ యూజ్ చేస్తున్నాను. ఇది వాడుకుందాం. ఇప్పుడు ఇవి వచ్చి 4 తీసుకోండి. 3, 4 తీసుకున్నాను. ఒక సైడే తీసుకున్నా 4 బీడ్స్. ఓకేనా. ఇలా ఒక సైడే వచ్చినాయి కదా. ఇప్పుడు ఈ సైడు ఉన్న బాల్కి మనకి ఇది ఉంది కదా, ఈ థ్రెడ్, ఇది దీని లోపలికి ఇందాకట్లాగానే కుచ్చేసి లాగేస్తే ఇలా వస్తుంది. ఇలా. ఓకేనా. ఇప్పుడు మనము ఇలా తిప్పుకుందాం. ఓకేనా. ఇలా వచ్చిన తర్వాత 2 సైడ్స్ ఉంటాయి కదా, 1 సైడు ఎల్లో సైడు ఉన్న వైర్ని ఎల్లో బీడ్లోకి కుచ్చుదాము.
ఫస్ట్ బీడ్కి ఒక బీడ్కి చాలు. ఓకేనా, ఇది ఇలా వదిలేసి ఈ కలర్ ఉన్న సైడ్కి 3 బీడ్స్ తీసుకోండి. 1 2 3 బీడ్స్ తీసుకొని దీనికి కూడా దీంట్లో ఫస్ట్ దానికి మళ్ళీ ఈ వైర్ తీసుకొని కుచ్చేద్దాం. మళ్ళీ ఇలా లాగేస్తే ఇలా వస్తుంది. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ ఎల్లోకి కూర్చోండి. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ ఎల్లోకి కూర్చున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇటువైపు ఇంకొక 3 బీడ్స్ తీసుకున్నాము. తీసుకొని దీనికి కూడా సేమ్ ఇలానే మళ్ళీ పెట్టేసేయండి. ఇలా మళ్ళీ ఇంకొకటి వస్తుంది. ఇప్పుడు లాస్ట్కి వచ్చినాం కదా అండి, మనకి ఈ ఎల్లోకి అటువైపు ఇటువైపు 2 బీడ్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఎల్లోతో పాటు ఎల్లోకి కూర్చోండి ముందు, తర్వాత ఇటువైపు ఉన్న కలర్కి కూడా కూర్చోండి. ఓకేనా, కూర్చున్న తర్వాత ఇప్పుడు 2 బీడ్సే తీసుకోండి. ఇప్పుడు దాకా మనం 3 తీసుకుంటూ వచ్చినాం కదా, ఇప్పుడు 2 తీసుకోండి. ఎందుకంటే ఒకటి ఆల్రెడీ ఎల్లో పక్కన ఇంకొకటి యాడ్ చేసాం కదా మనము, అందుకే 2 తీసుకుంటే సరిపోతుంది. 2 తీసుకొని ఒక బీడ్కి ఇటువైపు థ్రెడ్ ఇటువైపు కుచ్చేసేయండి. అంతే, ఇలా వస్తుంది మనకి. ఓకేనా, ఇలా వచ్చిన తర్వాత మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏమీ లేదు. కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈజీగా చెప్పుకోవాలి అని అంటే ప్రతి ఇక్కడ 2 2 2 2 ఉంటాయి చూడండి అన్నీ. ఇది 2 ఇది 2 ఇది 2 ఇది 2 ఇది 2 ఇట్లా ఉంటాయి కదా. ఇప్పుడు మనకి వైర్ వచ్చేసి రెండిట్లో ఒకదానికి ఉంటుంది వైరు. ఓకేనా, అయితే మనకి స్టెప్పులు ఉన్నాయని చెప్పినా కదా, ఈ స్టెప్లో ఉన్న ఒక బీడ్కి వచ్చింది కదా, ఇప్పుడు మనము ఈ స్టెప్లో ఒక బీడ్కి కలపాలి. ఓకేనా, అది ఎలా అంటే ఒకవైపుకి వైర్ వచ్చే ఉంటుంది కదా, దాని పక్కన దానికి కుచ్చేసేయండి. ఇలా కుచ్చేసి మీరు ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిందే. ఇంకా ఇప్పుడు ఈ స్టెప్లో ఒకదానికి ఈ స్టెప్లో ఒకదానికి కలిపాను, ఇప్పుడు ఈ స్టెప్లో ఒకదానికి ఈ స్టెప్లో ఒకదానికి కలపాలి. ఇలా ఈ రెండు ఇలా కలపాలన్నమాట. ఓకేనా, ఇప్పుడు దీంట్లో ఒకదానికి పక్క పక్కన కలిపాను కదా. ఇప్పుడు వేరే కలర్ ఇంకొకటి తీసుకొని ఇప్పుడు ఇంకో ఎల్లోనే తీసుకున్నాం. మళ్ళీ బాగుంది కదా, కింద ఎల్లో పైన ఎల్లో వస్తుంది. ఓకే, ఇప్పుడు 3 తీసుకోండి. 1 ఎల్లో వద్దులే, ఇంకొకటి పింక్ తీసుకుందామా, లైట్ కలర్ తీసుకుందాం ఇది. ఓకేనా, 1 2 3 తీసుకోండి. 3 తీసుకొని దీనికి కూడా ఇందాకట్లాగే కుచ్చేసేయండి.
ఓకేనా, ఇది ఇలా వస్తుంది. ఇప్పుడు ఇందాకట్లాగానే ఫస్ట్ రౌండ్లో మనం పక్కన ఉన్న ఎల్లోకి ఎలా కుచ్చామో అలానే ఇది కూడా ఈ పక్కనున్న ఈ కలర్కి కుచ్చేసి స్టార్టింగ్ 3 తీసుకున్నాం కదా, ఇప్పుడు 2 తీసుకోవాలి. 1 2 వైర్తో చేసుకుంటేనే మనకి తెగకుండా ఉంటుంది, గట్టిగా వస్తుంది. తెగటం మెయిన్ కాదు కానీ గట్టిగా స్టిఫ్గా ఉంటుంది అనమాట. థ్రెడ్ ఏంటంటే మనం ఎంత మందం తీసుకొని ఎంత లాగి చేసినా కూడా అది లూజ్ ఉంటుంది, ఇట్లా నొక్కితే ఇట్లా పెసికిపోతుంది అనమాట. అలా కంటే కూడా మనం కాస్ట్లీ బీడ్స్ యూజ్ చేసుకుంటున్నాం కదా, మంచిగా థ్రెడ్ ఇది వైర్ కూడా వాడుకుంటేనే మనకి బాగుంటుంది. మనం చేసుకున్నామా కొన్నామా కూడా అర్థం కాదనమాట, అంత బాగుంటుంది. నేను ఎక్కడా కూడా నేను ఆపట్లేదండి, స్కిప్ చేయకోకుండానే చేస్తున్నాను. నేను కూడా, మీరు కూడా స్కిప్ చేయకోకుండా చూసుకుంటూ చేసుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. ఆల్రెడీ వచ్చిన వాళ్ళకని కాదు కానీ ఉంటారు కదా కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సరే బాగా వస్తుంది. చివరికి వచ్చేసరికి ఇగో ఇలా ఉంటుందన్నమాట. మనం 2 2 2 2 కలిపి చేస్తాం కదా అండి, ఇక్కడికి వచ్చేసరికి 2 ఉంటాయి. ఓకేనా, ఈ 2 ఉంటాయి కాబట్టి మళ్ళీ మనం 2 కలపాలి కాబట్టి. కానీ ఇక్కడ మనకి ఈ 2 కలర్ ఉన్నాయి కదా, ఈ కలర్కి ఇటువైపు ఒకటి ఉంది కదా, దీనికేమో ఆల్రెడీ వైర్ వచ్చింది కాబట్టి దీనికి ఒక్కదానికి మనం వైర్ కుచ్చేసి, ఓకేనా, కుచ్చేస్తే మీకు ఇక్కడ ఇంకొక అర్థమయ్యేటట్టు విషయం ఏంటంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా, ఈ పైన 2 2 వస్తాయి, ఇక్కడ కింద ఈ కలర్ 2 ఉంటాయి అన్నమాట. ఇట్లా కింద ఈ సమానంగా ఉంటాయి, పై సమానంగా ఉంటాయి. ఓకేనా, అయితే ఇప్పుడు మనకి ఇటువైపు 4 ఉన్నాయి, ఇటువైపు 4 ఉన్నాయి కదా, అందుకని ఇప్పుడు మనం ఒక్క బీడ్ తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఈ ఒక్క బీడ్ తీసుకోవటానికి ముందు మనము ఈ రబ్బర్ బ్యాండ్ తీసుకొని ఇక్కడ పెట్టేసుకున్న తర్వాత వైర్ని ఇటువైపు తీసి మనకు కావాల్సిన బీడు కలర్ ఒకటి తీసుకొని దీనికే మనం ఒకవైపు నుంచి కూర్చున్నాం కదా, ఇంకో వైపు నుంచి ఈ వైర్ కూడా ఇలా పెట్టేసేసుకోండి. కుచ్చేసి ఇలా తీసుకోవాలి, వైర్ని ఇటువైపుకు తీయాలి. ఓకేనా, అర్థమైంది కదా, ఇటువైపు ఉన్న వైర్ ఇటువైపు వస్తుంది, ఇటువైపు ఉన్న వైర్ ఇటువైపు వస్తుంది అనమాట. బీడ్ కుచ్చేసిన తర్వాత బీడ్ మధ్యలో ఉండిపోతుంది, మనకి రబ్బర్ బ్యాండ్ కూడా లోపలికి వెళ్ళిపోతుంది. ఓకేనా, ఇలా వెళ్ళిపోయిన తర్వాత గట్టిగా లాగి పట్టేసుకోండి. ఆల్రెడీ నేను చేయటం కాబట్టి అది కాస్త లూజ్గానే వచ్చి ఉంటుంది, చూపించుకుంటూ చేయటం కదా, అందుకోసం నేనేం చేస్తున్నా అంటే నాకు వైర్ మిగిలింది కాబట్టి దీన్ని నేను ఇలా కుచ్చుతున్నాను. ఇక్కడ ఇటువైపు 5 సర్కిల్ ఉంది, ఇటువైపు 5 సర్కిల్ ఉంది కదా, ఈ సర్కిల్ అంతా చుట్టేసేయండి. అలాగే ఇటువైపు కూడా అవి జాయింట్లు కలిసిపోయి ఉండవు, మీరు ఒకసారి గమనిస్తే అర్థమవుతుంది. అందుకని ఈ రౌండ్స్ అన్నీ కూడా కలుపుకుంటూ రండి, అంతే ఈజీగా అయిపోతుంది. ఓకేనా, ఇవి కలిపేసిన తర్వాత ఈ వైర్ ఒక దగ్గరకు తీసుకొచ్చేసి ముడేసేసుకోవటమే. ఓకేనా, ఇది కాస్త పెద్దగా ఉంది కానీ అండి మనకి ఈ చిన్న పూసలతో చేశాను నేను ఒకటి, ఇలా చిన్నగా వస్తుంది. ఓకేనా, ఇలా చిన్నగా చేశాను వీటితోటి. ఇవి కాస్త ప్రైస్ ఉంటాయండి, రేటు 100 గ్రామ్స్ ఏమో ఉంటుంది ప్యాకెట్ వచ్చి. 100 గ్రామ్స్ 700 రూపీస్ అంతే ఉందనుకుంటా, చూస్తూ ఉంది. 100 రూపీస్ ఉంది, ఇది కూడా అంతే 100 రూపీస్ ఉంది, ఇది అంతే 100 రూపీస్, ఇది అంతే 100 రూపీస్. ఇవన్నీ కూడా 100 ఉన్నాయి. నేను 10 గ్రామ్స్ 100 గ్రామ్స్ అట్లా తీసుకొచ్చుకున్నాను.
ఓకేనా. మనకి ఇలా చిన్నగా వస్తే ఇంకా బాగుంటుంది కదా, కాకపోతే ఈ చిన్నవి కూర్చేటప్పుడు అర్థం కాదనేసి నేను ఈ పెద్దదానికి చేసాను అనమాట. ఓకేనా. ఎక్కువ జుట్టు ఉన్న వాళ్ళకైతే ఇది కూడా బాగుంటుంది. ఓకేనా. ఈ బీడ్స్తో అయినా సరే, తక్కువ జుట్టు ఉన్న వాళ్ళు కొంచెం ఇలా పెట్టుకున్నా సరే సరిపోతుంది. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ ఇంకొక మంచి ఐడియాతోటి మళ్ళీ కలుసుకుందాం. బాయ్. ఈ డాల్ డిజైన్ అడిగారు కదా, చేస్తా అండి ఇది కూడా. కాకపోతే కొంచెం టైం పట్టిద్ది. ఇది పార్ట్స్ లాగా చేసుకోవాలి, ఒక్కసారికి అయితే రాదు. ఇది 2 పార్ట్స్ కానీ 3 పార్ట్స్ కానీ పెట్టుకుంటాను. మీరు బీడ్స్ ఏమన్నా కావాలంటే తెచ్చి పెట్టుకోండి, ఉన్నాయైనా సరే చేసుకుందాం. ఓకేనా. ఓకే అండి. బాయ్. పెడతానులే, ఇది రేపు చేయడానికి ట్రై చేస్తాను, కానీ మీరైతే ఫాలో అవుతూ ఉండండి. ఓకేనా. వేరే మోడల్ ఫ్రాక్ అయినా సరే ట్రై చేస్తా. ముందు ఇది చూద్దాంలే, తర్వాత వేరే ఫ్రాక్ చూద్దాం. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.